ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. యెహెజ్కేలు 33వ అధ్యాయం 18వ వచనం. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నందును. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ వాక్యము మనల్ని ఎంతగా బలపరుస్తుందంటే అండి, మన యొక్క జీవన విధానము, జీవిత విధానము, మన ఆలోచన విధానము, మన నడవడిక, ప్రవర్తన ఎలా ఉంది? నీతిని అనుసరిస్తున్నావా? ఆ నీతిని బట్టి నడుచుచున్నావా? లేదా నువ్వు మొదట నీతిమంతుడుగా ఉండి, న్యాయవంతుడుగా ఉండి, ప్రార్థనాపరుడుగా ఉండి, అందరికీ సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉండి, లేదా అందరిలో ఒక మంచివాడు లేదా మంచిది అన్న ఒక ముద్ర వేసుకొని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి కొరకు చివరికి ఆడపిల్లల యొక్క జీవితాలను సైతం పణంగా పెట్టించి చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నీతి న్యాయము లేనటువంటి ఒక అధర్మమైనటువంటి మార్గంలోనూ ఉన్నావా? ఇదిగో బిడ్డ, నీకే ఈ వాక్యం బోధిస్తుంది. మనందరము ఎవరైనా నీతిని విడిచి వారు పాపము చేసిన ఎడల పాపముకి అతడు మరణమునందును. కాబట్టి మరణం అన్నది కాసుకొని ఉంటుంది. అన్యాయం చేస్తున్నావా? అధర్మం చేస్తున్నావా? అసత్య పాలన చేస్తున్నావా? జాగ్రత్త. కాబట్టి మనం ఉండవలసినటువంటి రీతిలో నీతి న్యాయంగా ఉంటే దేవుడు మనల్ని చూసుకుంటాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.